హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, సమ్మర్ బేబీ ఫుడ్. ఈ వీడియో అయితే కంప్లీట్గా సమ్మర్ స్పెషల్గానే చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట. ఇడ్లీ విత్ పీనట్ చట్నీ చేశాను. ఎందుకు అంటే సమ్మర్లో ఎక్కువ మనం పూరీలు లేదంటే ఇంకేమన్నా ఆయిల్ ఫుడ్ తిన్నా పిల్లలకి మనకే చిరాకుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ ఇడ్లీ, రాగిపిండి ఇడ్లీ, దోశ ఇలాంటివి ట్రై చేయండి. దోశలు కూడా చాలా తక్కువ చేయండి, ఎందుకంటే దాని మీద కూడా కొంచెం ఆయిల్ వేస్తాం కదా. సో అలా అనమాట. నెక్స్ట్ ఇంకా లంచ్ వచ్చేసి నేనైతే రసం రైస్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా మంచిది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే పెసరపప్పు వాడుతున్నాం కదా, పెసరపప్పు అనేది మనకైనా పిల్లలకైనా బాగా చలవ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు రైస్, ఒక 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక ఫుల్ టమాటో, ఒక ఫుల్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక 3 నుంచి 5 విజిల్స్ దాకా రానివ్వండి. వాటర్ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ వాటరే ఉంచుకోండి, ఎందుకంటే ఈ రసం రైస్ చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. తర్వాత ఇంకా పోపుకి అయితే నేను ఇక్కడ వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ రసం రైస్కి ఏంటంటే ఆయిల్ కంటే కూడా నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నెయ్యి వేసుకొని కరిగించిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర, మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసాను. దీంట్లో మీరు పెద్దవాళ్ళు కనుక తినేటట్లయితే ఎండుమిర్చి కూడా వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఒక్క పచ్చిమిర్చిని 4 చిలుకలుగా చేసి వేసాను అనమాట. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మన పోపు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ పోపు రెడీ అయిపోయేలోపు మీరు చింతపండుని అయితే నానబెట్టుకోండి, జస్ట్ కొంచెమే అనమాట. కొంచెం చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసి పక్కన పెట్టుకోండి. ఈ రసానికి మెయిన్ ఈ చింతపండు వాటర్ కూడా వేయాలి. మీరు చింతపండు వద్దు అనుకుంటే ఇలా కూడా పెట్టొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇంకా 18 months అబోవ్ ఉంది కాబట్టి మా బేబీ, నేను చింతపండు యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చింతపండు వాటర్ కూడా వేసిన తర్వాత ఇంకా కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ అంతా పోయేలాగా మొత్తం మరిగించాలన్నమాట. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ రసం పౌడర్, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ రసం పౌడర్ వేశాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేశాను. ఇంక ఇదంతా కూడా బాగా మరిగి మొత్తం దగ్గరికి రావాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒంటికి చాలా చలవ చేస్తుంది. మీరు సమ్మర్లో ఎక్కువ కందిపప్పు వాటికంటే కూడా పెసరపప్పు ప్రిఫర్ చేయండి, చాలా మంచిది. అలాగే రాగులు చాలామంది వేడి చేస్తుంది అని అంటున్నారు. ఏమోనండి, నాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే రాగి జావ తాగితే చలవ చేస్తుంది అనే చెప్పింది, వేడి చేస్తుంది అని అయితే చెప్పలేదు. సో నేనైతే చలవ చేస్తుందని అనుకుంటున్నాను. చాలామంది కూడా రాగులు చలవ చేస్తాయని అంటారు. మరి ఇంకా రసం రైస్ అయిపోయిన తర్వాత అయితే ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుందని చెప్పి రాగి పిండితో కేక్ అయితే చూపిస్తున్నాను. ఇది కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అనమాట, సింపుల్. నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను, స్ప్రౌటెడ్ రాగి పిండి. అది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 కోడిగుడ్లు వేసుకోండి. 1 కప్పు పిండికి 2 కోడిగుడ్లు సరిపోతాయి అనమాట. అలాగే 2 స్పూన్లు తక్కువగా నేను బెల్లం పొడి తీసుకున్నాను. 1 కప్పు బెల్లం పొడికి 2 స్పూన్లు తక్కువ తీసుకున్నాను అంతే. మీరు కావాలంటే 1 కప్కి 1 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక 1/2 కప్పు దాకా ఆయిల్. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి పిల్లలకి చాలా బలం, వాళ్ళ వెన్నుపూసకు కానీ వాళ్ళ బోన్స్కి కానీ చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడైతే 1/2 కప్పు ఆయిల్ వేశాను. ఈ లిస్ట్ అంతా కూడా పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఒక 1/2 కప్పు పాలు. ఇవి కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ పాలైనా వేయొచ్చు. బట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసైతే వేయొద్దు, కొంచెం సేపు బయట పెట్టి వేసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్లు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేశాను. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలకి అవి నలగవు కదా, గొంతులో పడతాయని చెప్పేసి నేను ఒక 2-3 స్పూన్లు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేశాను అనమాట. ఇంకా అవన్నీ మంచిగా మెత్తగా మిక్సీ వేసేసుకోండి. ఆ పని అయిపోయిన తర్వాత మనం 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, దాన్ని జల్లెడలో వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా అంతే. ఇవన్నీ కూడా జల్లించుకోవాలి. అసలు ఇది ఎంత ఈజీ అంటే బేకింగ్ అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చేయొచ్చు, అంత మంచిగా వచ్చింది. లాస్ట్లో అవుట్పుట్ చూడండి మీరు. మా పాప అయితే లిటరలీ చాక్లెట్ కేక్ అనుకొని తింటుంది అనమాట. మా హస్బెండ్కి పెట్టినా కూడా ఇది రాగి పిండితో చేసావా అంటే మనం చెప్పేదాకా వాళ్ళకి అర్థం కాదనమాట. సో అంత టేస్టీగా ఉంది. నాకైతే 1 రోజుకే అయిపోయింది కేక్ అంతా కూడా మా ఇంట్లో వాళ్ళకి. సో అంత బాగుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూసారు కదా, అదంతా కూడా మొత్తం మిక్సీ వేసేసుకొని మనం ఇప్పుడు జల్లించుకున్న
ఉడికించుకున్నాం కదా రాగి పిండిలో అది కలిపేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఎందుకంటే మనకి ఎయిర్ ఫామ్ అయ్యి మంచిగా పొంగుతుంది అనమాట, లోపలంతా కూడా బాగుంటుంది, కేక్ ప్లఫీగా రావడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా పిండి పిండిగా లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మనకి సమ్మర్లో రాగులతో చేసిన ఏదైనా చాలా మంచిదండి. రాగి జావ పెట్టొచ్చు, రాగి ఇడ్లీ పెట్టొచ్చు, రాగి దోశ పెట్టొచ్చు. ఇట్లా రాగులతో చేసి పెట్టండి. పెసరపప్పు ఎక్కువ యూజ్ చేయండి. అలాగే నేను ఈ వీడియోలో సాబుదానా పాయసం కూడా చేసి చూపించాను, అది కూడా చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అని. చిన్నపిల్లలకి ఇవన్నీ మంచిదనమాట. నేను ఒక సపరేట్ వీడియోనే చేస్తాను అసలు ఎలా కేర్ తీసుకోవాలి పిల్లలకి సమ్మర్లో అని చెప్పేసి. ఇంత కేర్ తీసుకుంటున్నా, ఈ ఫుడ్లో కేర్ తీసుకుంటున్నా కూడా మీరు కంపల్సరీ కోకోనట్ వాటరు, ఫ్రూట్స్, అలాగే నార్మల్ వాటరు ప్రతి ఒక అరగంటకైనా సరే కొన్ని అయినా పట్టిస్తూ ఉండండి పిల్లలకి. ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతారనమాట. ఎండలు అసలు మామూలుగా లేవు కదా ఇండియాలో. సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను, కంపల్సరీ పిల్లలకి వాటర్ ఇస్తూ ఉండండి. మీరు కూడా వాటర్ తాగండి. డిహైడ్రేట్ అస్సలు అవ్వనివ్వద్దు. వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతే మొత్తం డ్రై స్కిన్ వచ్చేస్తుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పి వాటర్ ఇస్తూ ఉండండి. వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ ఇవన్నీ పెడుతూ ఉండండి. ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి. అలాగే ఒకవేళ పళ్ళు లేని వాళ్ళకి, నవలు లేని వాళ్ళకి ఇట్లా జ్యూసెస్, వాటర్ మిలాన్ జ్యూస్ చేసి ఇవ్వడం, మస్క్ మిలాన్ జ్యూస్ చేసి ఇవ్వడం అలా చేయండి. వాటర్ ఎక్కువ తాపించండి. పాలు తాగే పిల్లలకి పాలు ఎక్కువ పట్టించండి. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీ లేదంటే రాగి జావ డే బై డే ఇలా మార్చుకుంటూ పెడుతూ ఉండండి పిల్లలకి. చాలా చలవ చేస్తుంది. సగ్గుబియ్యంతో కూడా పాయసం చేసి పెట్టండి, చాలా మంచిదనమాట. మా అమ్మ ఎప్పుడైనా వచ్చింది వేడి చేసింది అంటే కనుక ఈ సగ్గుబియ్యం పాయసమే చేసేస్తుంది, వేడి తగ్గిద్ది అని చెప్పేసి. ఇంకా కేక్ అయితే మొత్తం మనకి ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా, దాన్ని ఒక ట్రేలో అయితే వేసేసుకున్నాను. మీ దగ్గర ఈ ట్రే లేకపోతే స్టీల్ గిన్నె అయినా వేసుకోవచ్చు. బేకింగ్ పేపర్ లేకపోతే మీరు ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఆ ఆయిల్ మీద కొంచెం పిండి అంతా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసి స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. స్టవ్ మీద అయితే మీరు చూసుకుంటూ ఉండాలి, 20 to 30 minutesలో బేక్ అయిపోతుంది. నేనైతే ఇది ఓవెన్లో పెట్టాను, నాకు ఎగ్జాక్ట్గా 20 minutes పట్టిందనమాట. 180 degreesలో బేక్ చేశాను, ప్రీ హీట్ చేసిన ఓవెన్. 20 minutesలో అయిపోయింది. అసలు చూసారా, కట్ చేస్తుంటేనే ఎంత మెత్తగా వెళ్తుందో, అసలు గట్టిగానే లేదండి, అసలు ఎంత స్పాంజ్గా ఉందో. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇది రాగి కేక్. అసలు ఎంత మంచిగా వచ్చిందో, అసలు ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంతగానం చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి, అంత టేస్టీగా ఉంది. అసలు రాగి పిండి అనే తెలియట్లేదు. మీ పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. నేను చాక్లెట్ చిప్స్ వేసాను అనమాట, పిల్లలకి ఇంకొంచెం ఫన్గా ఉంటుంది, తింటారు అని చెప్పేసి. మీరు అవి వేయకపోయినా పర్వాలేదు, యాజ్ ఇట్ ఈజ్ చాక్లెట్ కేక్ ఉన్నట్టే ఉందన్నమాట. దీంట్లో మైదా పిండి కానీ, షుగర్ కానీ, ఇంకేదైనా కానీ వేయలేదు కాబట్టి చాలా మంచిది హెల్త్కి. రాగులతో చేసాం కాబట్టి మంచిగా హ్యాపీగా షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు, డైటింగ్లో ఉన్న మామ్స్ కూడా తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. చూసారా ఎంత స్పాంజీగా ఉందో, నేను ప్రెస్ చేసినా కూడా మళ్ళీ అది సేమ్ పొజిషన్కి వస్తుంది అనమాట. మీరు అలా వస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత మంచిగా వచ్చింది కేక్ అని. సో స్నాక్ టైంలో కూడా ఇలా హెల్తీగా పెట్టడానికి అయితే ట్రై చేయండి మీ పిల్లలకు కూడా. అలాగే సమ్మర్ కదా, బయట ఎక్కువగా ఆడుకోనికుండా లేదంటే మీరు ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకోనికుండా చేయండి. ఎందుకంటే ఇంట్లోనే ఉంటే కొద్దిగా ఎండ తాగిడన్నా తగ్గుతుంది కదా, పిల్లలు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతారు బయటికి వెళ్ళి ఆడుకోవటం వల్ల. అయినా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. మీరు అందరూ అడుగుతున్నారు కదా అసలు ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అని. నేను వాళ్ళ స్కిన్కి సంబంధించి కానీ, హెయిర్కి కానీ, లేదంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఏం చేయాలి, క్లాత్స్ కానీ, ఇలాంటి అన్ని టిప్స్ కూడా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. నీకు కొంచెం కొంచెం తిను, కొరుక్కో. ఏం తింటున్నావు నువ్వు? చాక్లెట్ తింటున్నావు. చాక్లెట్ అమ్మ నాకు పెడతావా చాక్లెట్? నువ్వు తినేసేలే, నువ్వు తినేసి నేను తింటాలి. అమ్మో కింద పడింది. చాక్లెట్ తింటున్నావు. ఏం తింటున్నావు చెప్పు, ఇటు చూసి చెప్పు, ఇటు చూసి చెప్పు మరి. అయ్యో ఏం తింటున్నావు? చాక్లెట్. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ సాబుదానాతో నేను పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే అయి ఉండొచ్చు, కాకపోతే సాబుదానా చాలా అంటే చాలా చలవ చేస్తుంది పిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి కానివ్వండి. ఫస్ట్ అయితే నేను మార్నింగే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ సగ్గుబియ్యంని. తర్వాత వాటర్ అయితే పెట్టేసుకొని, వాటర్ కాగిన తర్వాత ఈ సగ్గుబియ్యంని దాంట్లో వేసేసి అవంతా కూడా బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు
కుక్ చేయాలన్నమాట. అవి ట్రాన్స్పరెంట్ అయిపోయాయి అని మనకి అర్థమవుతుంది, వాటర్ కలర్లో అయిపోతుంది అనమాట. చూసారా, ఇప్పుడు మనకి చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది, ఈ విధంగా జల్లిగా అయిపోతుంది. సో ఇట్లా మెత్తగా ఉంటే ఏంటంటే పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. కొంచెం ఎక్కువసేపే బాయిల్ చేయండి, తక్కువగా అయితే చేయొద్దు, మరి పిల్లలకి గొంతులో పడుతూ ఉంటాయి కదా. సో ఎక్కువ బాయిల్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో తర్వాత ఇంకా పాలు అయితే పోసుకోండి. నెక్స్ట్ అయితే పక్కనే మీరు పచ్చిపాలైనా దీంట్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇలా వద్దు మాకు తొందరగా అయిపోవాలి అని అనుకుంటే పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని పాలు కాగపెట్టుకోండి. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనకి పాలు కూడా కాగిపోతాయి. సో వెంటనే ఆ పాలు పోసేసి నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను కొంచెం పాలు కాగపెట్టకుండా వేసాను కదా, నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది ఆ పాలు అంతా కాగి అదంతా ప్రిపేర్ అయ్యేసరికి. సో మీరు పక్కన పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి పాలు కూడా కాగిన తర్వాత దీంట్లోకి యాలుక్కాయ కూడా ఇవంతా వేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం తురిమి వేసుకున్నాను. అంటే బెల్లం పౌడర్ వేద్దాం అనుకున్నాను, అది వేస్తే నల్లగా అవుతుంది కదా, మళ్ళీ పిల్లలు ఇష్టపడతారో లేదో అని చెప్పేసి నేను నా దగ్గర ఇట్లా ఎల్లో కలర్ బెల్లం ఉంటే అది తురిమి వేసేసాను అనమాట. అది వేసేసుకొని మీరు కావాలంటే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోండి, స్వీట్ కదా, సాల్ట్ వేస్తే మొత్తం టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది, అడ్జస్ట్ అయిపోయి. సో ఈ విధంగా అయితే ఇది అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి మనం అసలు డ్రై ఫ్రూట్స్ లేకుండా ఎలా పిల్లలకి పెట్టే వాటిల్లో, సో అందుకని చెప్పేసి పక్కన నెయ్యి అయితే పెట్టేసుకున్నాను బాండీలో. మంచిగా జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీ దగ్గర కిస్మిస్ ఉంటే అవి, పిస్తా పప్పులు ఇవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ రెండు అవైలబుల్గా ఉన్నాయి, సో ఈ రెండు వేసుకున్నాను అనమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇవి దాంట్లో వేసేసుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలామంది దీంట్లో సేమియా కూడా వేసుకుంటారు, అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ సగ్గుబియ్యమే మనకి బాడీకి చలవ చేస్తుంది అంటారని చెప్పేసి నేను సగ్గుబియ్యం యాడ్ చేశాను అనమాట. సో ఇదనమాట సమ్మర్ ఫుడ్ రెసిపీస్ అయితే బేబీస్కి. ఈ ఫుడ్ రెసిపీస్ అన్నీ మీ పిల్లలకి ట్రై చేయండి. మీ పిల్లలు తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఒక్కటన్నా హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే కనుక షేర్ చేయండి. సమ్మర్ ఫుడ్ వీడియోస్, అలాగే సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఇంకా ఫ్యూచర్లో నేను వీడియోస్ పెడతాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీ దాకా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.